హాయ్ ఆల్. ఇవాళ మనం ఒక ఈజీ టమాటా రైస్ చూసేద్దామా? ఫస్ట్ మనం రైస్ సోక్ చేసుకోవాలి దీనికోసం. ఎందుకంటే ఎంత సోక్ అయితే రైస్ అంత బాగా వస్తుందన్నమాట. అంటే టమాటా రైస్‌లు చాలా ఈజీగా చేసేస్తా ఉంటారు. సో, అందుకనే ఇది ఈజీ బ్యాచిలర్ రెసిపీ అని కూడా అనొచ్చు. సో, ఇది చాలా త్వరగా అయిపోతుంది. ఫస్ట్ మనం రైస్ సోక్ చేసుకుంటాం కదా! అంటే ఇది ఇద్దరికి సరిపోతుందండి నేను చేసే కెపాసిటీ. సో, ఫస్ట్ నేను ఒక గ్లాస్ తీసుకున్నాను కదా రైస్. ఆ గ్లాస్ రైస్‌కి కొంతమంది 1 ½ గ్లాస్ ఏస్తారు ఒక గ్లాస్‌కి. నేను 2 గ్లాసెస్ ఏసుకుంటాను వాటరు. ఇంకా మనం వాటర్ ఏసుకొని దాన్ని సోక్ చేసేసుకున్న తర్వాత టొమాటోస్, ఆనియన్స్, చిల్లీ కట్ చేసుకున్న తర్వాత మనం 4 టొమాటోస్ తీసుకున్నాం కదండీ! 3 టొమాటోస్ వచ్చి నేను ప్యూరీ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటున్నాను. అండ్ మిగిలినవి రైస్‌లో ఏస్తాను. ఈ టొమాటోస్ ప్యూరీ చేసుకునేటప్పుడు ఒక ఇంచ్ అల్లం ముక్క, ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం మిరియాలేసుకుంటున్నాను. లైక్ కొంచెం స్పైస్ కోసం. ఇంక ఇవన్నిటిని మిక్సీ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను కదా! ఇప్పుడు కొంచెం పాన్ తీసుకొని, చిన్న పాన్ దానిలో ఆయిల్, అంటే కొంతమంది మొత్తం బటర్‌తో కూడా చేయొచ్చు. కొంచెం ఆయిల్ ఏస్తే ఏంటంటే కొంచెం టేస్ట్ బావుంటుంది. కొంచెం బటర్ ఏసుకున్న తర్వాత ఫస్ట్ ఇంకా జీరా తీసుకుంటాను నేనైతే. ఎందుకంటే ఎవ్రీ రెసిపీలో జీరా యూజ్ చేస్తాను నేను. చాలా హెల్తీ కాబట్టి. ఇంకా కొంచెం సోంపేసుకుంటాను. టేస్ట్ చాలా బావుంటుంది సోంపు వల్ల. ఇంకా జీరా, సోంపేసుకున్న తర్వాత కొంచెం ఒక ఇంచ్ చెక్క, దాల్చిన చెక్క అండ్ ఒక 2 లవంగాలేసుకున్నాను. అండ్ 2 బిర్యానీ ఆకులు కూడా ఏసేసుకున్నాను. ఇందాక మనం కట్ చేసుకున్న ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి ఉన్నాయి కదా! అవి కూడా దీనిలో యాడ్ చేసేసుకొని కొంచెం ఇవేంటంటే సాఫ్ట్ అవ్వాలి. అంటే కొంచెం క్రంచీగా తగలాలి కదా! సో, అందుకని జస్ట్ సాఫ్ట్ అయితే సరిపోతుంది. మొత్తం అంతా బాయిల్ చేసేస్తే ఏమవుతుందంటే పేస్ట్‌లా అయిపోతుంది. రైస్‌లో అంత తగలవు మనకి. సో, అంత కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇందాక మనం ప్యూరీ చేసుకున్న టొమాటో పేస్ట్ ఉంది కదా! ఆ టొమాటో పేస్ట్ కూడా దీనిలో ఏసేసుకొని కొంచెం వాటర్ ఏసుకోవాలి. ఎక్కువ వాటర్ ఏయొద్దు. ఎందుకంటే రైస్‌లో మనం ఎసరు చూసుకొని పెట్టుకుంటాం గదా! ఇందులో ఎక్కువ వాటర్ ఏస్తే ఏమవుతుందంటే మొత్తం ఎలా అవుతుందంటే లైక్ మెత్తగా అయిపోతుంది రైస్. పొడి పొడిగా రాదు. సో, దీనిలో కొంచెమే వాటర్ ఏసుకొని ఇది కొంచెం పేస్ట్ లాగా థిక్ అవ్వాలనమాట. ఆ థిక్ అయిన తర్వాతే, కొంచెం బబుల్ వచ్చిన తర్వాతే మనము సాల్ట్, పసుపు ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇంకా సాల్టు, పసుపు చెప్పేదేముంది. సో, అవి ఎవరి టేస్ట్‌కి తగ్గట్టు వాళ్ళు యాడ్ చేసుకుంటారు కాబట్టి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, నేనైతే కొంచెం ధనియాల పొడి, ఇంకా జీలకర్ర పొడి కూడా యూజ్ చేస్తాను. సో, చాలా బావుంటది టేస్ట్. అండ్ నేనివి ఇంట్లో చేసుకున్నవేనండి. నేనసలు బయటవి యూజ్ చేయను. సో, ఇది ధనియాల పొడి నేను చేసేసుకున్నాను ముందుగానే. ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూను, ఇదొక పావు టీ స్పూన్ ఏసుకున్నాను జీలకర్ర పొడి. కొంచెం ఫ్లేవర్ కోసం కొంచెం ఆహ్, కారం అనమాట. కారం ఏస్తే ఏమవుతుందంటే కలర్ ఎన్హాన్స్ అవుతుంది. అండ్ ఆల్సో టేస్ట్ కూడా చాలా బా వస్తది. సో, కారం గూడా ఏసేసుకున్నాం గదా! కారం ఏసేసుకున్న తర్వాత ఇది మనము సిమ్‌లో పెట్టేసుకొని కొంచెం దగ్గర పడనివ్వాలి. ఎందుకంటే ఈ వాటర్ అన్నీ అబ్జార్బ్ అవ్వకపోతే రైస్‌లో మనకి చెప్పాను కదా! మెత్తగా అయిపోతుందని. అందుకని కొంచెం ఇది చిక్కబడాలనమాట. ఇది చిక్కబడింది లోపు మనం ఇందాక అన్నం పెట్టేసుకున్నాం కదా! అది పొంగొచ్చిన వరకు ఉంచుకోవాలి. పొంగొచ్చిన తర్వాత మాత్రమే మనం జేసుకున్న ప్యూరీ దీనిలో ఏసుకోవాలి. ఇదంతా ఒకవేళ పొంగు రాకపోతే ఏమవుతదంటే ఓవర్ కుక్ అయిపోతదనమాట. ఆల్రెడీ మనం కుక్ చేసుకున్నాం గదా! టొమాటో పేస్ట్. సో, అంత ఓవర్ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా దీన్ని రైస్‌లో ఏసేసుకొని చాలా ఈజీ అండి ఈ రెసిపీ అసలా. చూసారు గదా! జస్ట్ 5 మినిట్స్‌లో అయిపోతుంది. ఇంకా దానిలో ఏముంది, దానిలో ఏసేసుకున్నాం గదా! కొంచెం కొత్తిమీర, కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే, ఇవన్నీ ఆప్షనల్. టేస్ట్ చాలా బావుంటది. నేనైతే ఇంట్లో పెంచుతాను గ్రీన్ ఆనియన్స్, నాకు చాలా ఇష్టం. సో, నేను గ్రీన్ ఆనియన్స్ ఇంట్లోనే గ్రో చేసుకుంటాను గాబట్టి నేను అక్కడి నుంచి తెచ్చుకున్నాను. ఇంకా దాన్ని కట్ చేసేసుకొని రైస్‌లో ఏసేసుకున్నాననమాట. ఈ రైస్‌లోకి జనరల్‌గా అందరూ రైతా ప్రిఫర్ చేస్తారు. సో, నేను గూడా రైతా చూపించాను. లేదంటే మనం ఏ కర్రీ అయినా చేసుకోవచ్చండి. లైక్ టొమాటో కర్రీ చేసుకుంటారు కొంతమంది. కొంతమంది చికెన్‌తో తింటారు. ఎలా అయినా చేసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ యువర్ టేస్ట్ అది. ఆహ్, తర్వాత చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది కాబట్టి ఎవరైనా చేసేసుకోవచ్చు. చూడండి ఎంత బా వచ్చిందో. అసలా టేస్ట్ కూడా చాలా 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 బా వచ్చింది. మీరు చూస్తున్నారు గదా! చాలా చాలా బా వచ్చింది. పొడి పొడిలాడుతా వచ్చిందసల. టేస్ట్ కూడా చాలా బావుంది. ఉప్పు, కారాలు అన్నీ గూడా చానా బా సరిపోయినాయి. సో, ఇది ఇద్దరికి కరెక్ట్‌గా సరిపోతుంది.
ఇంకా దీనిలోకైతే నేను రైతా చేశాను కదా కాంబినేషన్. మీకు ఆ రైతా ప్రాసెస్ కూడా చెప్తాను. సో, ఫస్ట్ నేను కర్డ్ తీసుకున్నాను. కర్డ్‌ని అంటే మరీ ఎక్కువ గడ్డగా ఉన్న పెరుగు నాది. సో, నేను అందుకని దాన్ని కొంచెం లూజ్ చేస్తున్నాననమాట. కొంచెం రైతా కన్సిస్టెన్సీ కోసం. అలా లూజ్ చేసుకున్న నాకు లూజ్ అయింది. ఇంకా కొంచెం వాటర్ కూడా ఏసుకున్నాను. కొంచెం కన్సిస్టెన్సీ బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి చాలా కొంచెం ఏసుకున్నా. ఎందుకంటే నాకు రైతా థిక్‌గా అంటే ఇష్టం అనమాట. సో, రైతా అలా చేసేసుకున్నాను. దానిలో నేను చాలా సన్నగా చాప్ చేసిన ఆనియన్స్, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర ఇంక ఇవన్నీ యాడ్ చేసేసుకున్నాననమాట. దీన్ని కొంతమంది ఎలా చేస్తారంటే తాలింపులో గూడా పెడతారు రైతాకి. బట్ నాకలా ఇష్టం ఉండదు. నాకు పచ్చిగా క్రంచ్ తగులుతుంటే చానా ఇష్టం. సో, అందుకని నేనిలా చేసుకున్నాను. కొంచెం దీనిలో జీలకర్ర యాడ్ చేసుకున్నాననమాట డైజెషన్ కోసం. చాలా బావుంటది టేస్ట్ గూడా. ఇంకా తెలిసిందే గదండీ! కొంచెం సాల్ట్ యేసుకుంటాము టేస్ట్ కోసం. ఆఫ్‌కోర్స్ సాల్ట్ మ్యాండేటరీ మనకి. సో, సాల్ట్ యేసేసుకున్నాను. ఇంకా ఏముందండి కలిపేయడమే. రైతా చాలా 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 టేస్టీగా వస్తది ఇలా జేసుకుంటే. చూసారు గదా! జస్ట్ 2 మినిట్స్ కూడా పట్టదు రైతా చేసుకోవడానికి. అంటే టొమాటో రైస్‌లోకి రైతా చాలా బావుంటది కాంబినేషన్. కర్రీ ఇదంతా స్ట్రెయిన్ తీసుకోలేరు గదా అందరూ. ఇది జస్ట్ ఒక లేజీ రెసిపీ అనుకోవచ్చు యాక్చువల్లీ. సో, ఇంకేముందండి సర్వ్ చేసేసుకోవడమే. చాలా 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 టేస్టీగా ఉంటది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు చెప్పండి కామెంట్స్‌లో. ఓకేనా? ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా 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 టేస్టీగా కుదురుతుంది మీకు ఈ రెసిపీ. ఓకేనా? మంచిగా కుదిరింది. మా హస్బెండ్ కూడా చాలా బావుందని చెప్పారు. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.